బ్యాక్ టు న్యూస్. నల్ల సఫారీ దుస్తులు వేస్తారు, కనబడ్డ వాళ్ళందరిపై దాదాగిరి చలాయిస్తారు, ప్రశ్నిస్తే మన మీదే దాడి చేస్తారు, చట్టాలు ఉన్నా అవి మాకు జాంతానై అన్నట్టు బిహేవ్ చేస్తారు. షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, పబ్బులు, ఎవరైనా ప్రముఖ వ్యక్తులు వస్తే ఇక వేళ్లదే హడావిడి. కండబలం చూపిస్తూ ఎవరిపై అయినా దాడికి దిగేందుకు సిద్ధమవుతుంటారు. వాళ్లనే బౌన్సర్స్ అంటారు. అసలు బౌన్సర్స్ ఎవరు, ఎందుకు వస్తున్నారు, వీళ్లకు చట్టాలు పనిచేయవా? బౌన్సర్స్ పై హెచ్ఎంటీవీ అందిస్తున్న ప్రత్యేక. హైదరాబాద్ నగరంలో తరచూ పబ్బులు, షాపింగ్ మాల్స్, ప్రముఖుల పర్యటనల సందర్భంగా టిప్ టాప్ గా కనిపిస్తూ బౌన్సర్స్ హడావుడి సృష్టిస్తుంటారు. అడ్డొచ్చిన వాళ్లందరినీ ఈడ్చిపారేయటం, ప్రశ్నిస్తే చితకబాదేయటం, ఇది వ్యక్తిగత భద్రత పేరుతో బౌన్సర్లు చేస్తున్న అరాచకాలు. ఈ నేపథ్యంలో అసలు బౌన్సర్ల నియామకం, బౌన్సర్స్ విధులు ఏమున్నాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే సామాన్య ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అడ్డుకున్న సమయాల్లో బెదిరించి చితకబాదిన సందర్భాలు చాలా ఉన్నాయి. అచ్చం పోలీసుల్లాగే సఫారీ డ్రెస్సులు వేయటం, ఎక్కడ చూసినా హంగామా చేయటం వీళ్లకు పరిపాటిగా మారింది. తమకు అధికారం ఉందన్నట్టు సూడో పోలీసుల్లా వ్యవహరిస్తున్నారు కొందరు. బౌన్సర్లు పోలీసుల తరహాలో సఫారీ దుస్తులు ధరిస్తుంటారు. కొందరు సూడో పోలీసుల తరహాలో ప్రవర్తిస్తూ దాడి చేస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో అధికమయ్యాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నకిలీ ఏజెన్సీలు బౌన్సర్ల పేరుతో రౌడీలు, నేర చరిత్ర ఉన్న వారిని అడ్డగోలుగా నియమించుకుంటున్నాయి. దేహ దారుఢ్యం, ఎత్తు ఉంటే చాలన్నట్లు ఎంపిక చేస్తూ జనాలపైకి వదిలేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్స్ పరిధిలో బౌన్సర్లుగా చలామణి అవుతూ సెటిల్మెంట్లు చేసేవాళ్లు వందల సంఖ్యలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. లక్షల్లో ఆదాయం, ఉచిత ఆహారం, వసతి కల్పించడంతో నేర చరిత్ర ఉన్నవారు దీన్ని ఆసరాగా తీసుకుని ఈ వృత్తి ఎంచుకుంటున్నారు. కొన్ని ఏజెన్సీలకు పోలీసులతో సంబంధాలు కూడా ఉండటం లేదు. పోలీసులకు శ్రమ లేకుండా ప్రముఖులకు భద్రత కల్పిస్తున్నారనే ఉద్దేశంతో చూసి చూడనట్లు పోలీసులు సైతం వదిలేస్తున్నారనే ఆరోపణ. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ వివాహిత మృతి చెందింది. హీరో అల్లు అర్జున్ కి రక్షణగా వచ్చిన బౌన్సర్లు అభిమానులను తోసుకెళ్తూ చేసిన హడావుడి తొక్కిసలాట జరగడానికి ఓ కారణంగా మిగిలింది. తాజాగా మంచు కుటుంబం వివాదం నేపథ్యంలో మోహన్ బాబు, విష్ణు, మనోజ్ వర్గాలు పదుల సంఖ్యలో బౌన్సర్లను మోహరించాయి. అయితే వ్యక్తిగత భద్రత కోసం 2-3 ఉంటారు. కానీ ఇలా పదుల సంఖ్యలో బౌన్సర్స్ పెట్టుకోవటం వల్ల పోలీసుల విధులకు ఒక్కోసారి ఆటంకం కలుగుతుండటంతో అధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. పసారా లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ యాక్ట్, దట్స్ కాల్డ్ పసారా. అది పసారా లైసెన్స్ లేకుండా ఒక సింగిల్ గార్డ్, ఒక్క గార్డ్ను కూడా పెట్టడానికి ఏ ఎస్టాబ్లిష్మెంట్లో కూడా అనుమతి లేదు. దీన్ని మానిటర్ చేయడానికి మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక ఐపీఎస్ ఆఫీసర్, వారిని కంట్రోలింగ్ అథారిటీ అంటారు, వారి పరిధిలో ఈ ఏజెన్సీలు అన్నీ కూడా పనిచేస్తాయండి. దాదాపు ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో లైసెన్స్డ్ ఏజెన్సీస్ ఒక 800 దాకా ఉన్నాయి. లైసెన్స్డ్ లేని ఏజెన్సీలు ఒక 1200 దాకా ఇంకా లైసెన్స్ తీసుకోకుండా నడిపిస్తున్నారు. ఇప్పుడు ఏదైతే రెగ్యులర్గా మనం ఈ బౌన్సర్ సిస్టమ్ అనేది వింటున్నామో మార్కెట్లో, విఐపీస్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, ఈ బౌన్సర్స్ని డైరెక్ట్గా వాళ్ళు తీసుకోవడం, అదర్వైజ్ లేకుంటే ఏదన్నా ఈ లైసెన్స్ లేని ఏజెన్సీల ద్వారా తీసుకోవడం, వాళ్ళ దగ్గర పని చేయించుకోవడం. వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటంటే అండి, వాళ్ళకి కనీసం చదువు, ట్రైనింగ్ అని ఏముండదు. బౌన్సర్లు చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపు లేకపోవడం, బౌన్సర్ల పట్ల సామాన్య ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల బౌన్సర్లు రెచ్చిపోతున్నారు. బౌన్సర్ల దాదాగిరితో సామాన్య జనం చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలున్నాయి. బౌన్సర్లు దాడి చేస్తే కేసులు నమోదు చేయొచ్చని పోలీసులు చెబుతున్నారు. బౌన్సర్ల పేరుతో భద్రతను వాడటానికి వీల్లేదని, వారిని ఎంపిక చేసిన వారిని, వారి సేవల్ని పొందుతున్న వారి మీద చర్యలు తీసుకోవచ్చంటున్నారు పోలీసులు. బౌన్సర్స్ యూనిఫామ్ మీద కంపెనీ పేరుతో పాటు PSLN లైసెన్స్ నంబర్, దాని పక్కన రాష్ట్రం కోడ్ తప్పనిసరిగా ఉండాలని, ఈ కోడ్ ని పసారా వెబ్సైట్ లో తనిఖీ చేస్తే సిబ్బంది వివరాలన్నీ వస్తాయని తెలంగాణ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ అసోసియేషన్ చైర్మన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. కానీ బౌన్సర్లు మాత్రం ప్లెయిన్ గా ఉన్న సఫారీ డ్రెస్ వేసుకుని ఎక్కడా కూడా యూనిఫామ్ మీద కంపెనీ పేరు కనిపించదని, PSLN లైసెన్స్ నంబరు, దాని పక్కన రాష్ట్రం కోడ్ ఎక్కడా కనిపించదన్నారు. ఇలా ఇష్టానుసారంగా బౌన్సర్లు ఎలాంటి కోడ్ లేని సఫారీ డ్రెస్ వేసుకొచ్చి సామాన్య ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారు. వీరిపైన ఫిర్యాదు చేస్తే తక్షణమే పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. కానీ సామాన్య ప్రజలకు బౌన్సర్ల పట్ల అవగాహన లేకపోవడంతో ఎవరూ ఫిర్యాదు చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొంది. కాకపోతే దానికి చాలా రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయండి. అంటే మినిమం గార్డు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, మినిమం 8th 10th పాస్ అయి ఉండాలి. వారికి
ప్రాపర్గా వాళ్ళకి ఒక 1 month ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఆ ట్రైనింగ్ తర్వాత వారికి వేసుకున్న యూనిఫామ్, వారి ఐడి కార్డ్, వాళ్ళ నడవడికలు, వాళ్ళ పోలీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. అది లేకుండా ఏ లైసెన్స్ పసారా లైసెన్స్ లేని ఏజెన్సీ నుంచి ఎవరు తీసుకున్నా కూడా సెలబ్రిటీ ఆల్సో రెస్పాన్సిబుల్ పర్సన్. ఎందుకంటే ఈ లాని వాళ్ళు అవాయిడ్ చేస్తున్నారు. అట్లానే ఎవరైతే ఇల్లీగల్ ఏజెన్సీస్ ఎవరైతే ఈ అనుసరణలు అందరూ కూడా మ్యాక్సిమం ఇల్లీగల్ ఏజెన్సీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి, దానికి